క్రిష్ అయితే కాళీని కొట్టి కింద పడేసి తన పీకల మీద కాలేసి ఇలా అంటూ ఉంటాడు. రేయ్, ఇంకొకసారి నా సత్య జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. నా సత్య నా ప్రాణం రా. సత్య నన్ను చేదరించుకున్నా చీకొట్టినా సత్య అంటే నాకు చాలా ఇష్టం. సత్య మనసులో నేను ఎప్పటికైనా సరే చోటుని సంపాదించుకుంటానని చెప్పి క్రిష్ కాళీతో అంటూ ఉంటాడు. దాంతో కాళీ, క్రిష్ అన్న నన్ను వదిలేయ్ అన్నా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు. నిన్ను వదిలేయడం కాదురా, చంపేస్తాను, ఇప్పుడే చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంతలో ఇంటి దగ్గర సత్య అయితే వాళ్ళ తోటికోడలతో ఇలా అంటూ ఉంటుంది. ఈ ఇంట్లో మగవాళ్ళకి ఆడవాళ్ళని అర్థం చేసుకునే మనస్తత్వమే లేదు. క్రిష్ ఎప్పుడూ కూడా నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు. నా ఏడుపుని, నా కన్నీళ్ళని చూస్తేనే తనకి ఆనందం అనుకుంటాను అని చెప్పి సత్య అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న క్రిష్ అయితే సత్య ప్రేమను నేను ఎప్పటికైనా పొందుతానని చెప్పి అనుకుంటూ ఉంటాడు.